5 సంవత్సరాల పరిపాలనలో విజయవాడ నగరంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశామో, ఏ రకంగా పరిపాలన చేశామో, బైపాస్ కానివ్వండి, ఇంటర్నల్ కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, ఫ్లైఓవర్ కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, అలాగే 3 నియోజకవర్గాల్లో సంక్షేమం గురించి కానీ, రిటైనింగ్ వాల్ కానీ, అన్ని కార్యక్రమాలకి మేము రెడీగా ఉన్నాం. కనీసం డయేరియా వస్తే చూసినటువంటి పాపం పోలేదు. ఇప్పటి వరకు కూడా డయేరియా మీద ఎందుకు దీనికి గల కారణాలు ఇవన్నీ చెప్పలేదు. మీకు బాధ్యత లేదా పార్లమెంట్ సభ్యుడిగా? ఇందాక నాన్నగారు మాట్లాడినట్టుగా బుడమేరు వచ్చినప్పుడు మీరు ఎంత బాధ్యత రాహిత్యంగా వ్యవహరించారు. మళ్ళీ బెదిరింపు ధోరణులు, 2.0 రెడ్ బుక్ ఓపెన్ చేయమని అడుగుతామని చెప్పని భయపడే వాళ్ళు ఎవరున్నారు? భయపడేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. పైగా ఈ రాష్ట్రంలోనూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్ ఏమో బిఆర్ నాయుడు గారు, జేఈఓ నేమో వెంకయ్య చౌదరి గారు, అక్కడ మళ్ళీ ఎస్సీబీసీకి ఏమో ఇంకొక దామోదర్ నాయుడు గారిని ఇంకో వేశారు. ఎండోమెంట్స్ కమిషన్ ఏమో రామ్మోహన్ చౌదరి గారు, రామచంద్ర గుహ. అసలు ఏం జరుగుతుంది? పై దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ ఒక వర్గానికి అప్పచెప్పేసినట్టుగా కనపడతాం. లీజుకి ఇచ్చేశారు, అది కూడా కబ్జా చేసేశారు. ఈ ఉత్సవాలు విరమించుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది, దేవుడి యొక్క, అమ్మవారి యొక్క ఉత్సవాలు నవరాత్రుల్లో రంగరంగ వైభవంగా జరుగుతూ ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా వస్తున్నటువంటి తరుణంలో, అధికార యంత్రాంగం కింద మీద పడుతున్నటువంటి తరుణంలో మీరు డబ్బులు దండుకోవడానికి, చందాలు వసూలు చేయడానికి ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని మీరు తీసుకురావడం అనేది సహేతుకమైనటువంటి కాదు. తక్షణమే విత్డ్రా చేసుకోవాలి.